నమస్తే అండి. నా పేరు శ్రీకాంత్, ఫిజియోథెరపిస్ట్. నేను గత 20 సంవత్సరాల నుంచి మన ఒంగోలులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఒంగోలులో 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అదే మన హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్లో ఒక 6 సంవత్సరాలు, కిమ్స్లో ఒక 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. మన ఒంగోలు ఫిజియోథెరపీ అనే రీహాబిలిటేషన్ సెంటర్ని ఇన్పేషెంట్ తోటి కలిపి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనము గత 3 సంవత్సరాల నుంచి కూడా రన్ చేస్తూ ఉన్నాము. రీసెంట్ గా మనము కందుకూరులో కొత్తగా బ్రాంచ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. మా దగ్గర అటువంటి టీమ్ ఆఫ్ ద ఫిజియోథెరపిస్ట్ ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క స్పెషలిస్ట్ ని మేము ఎంగేజ్ చేసుకున్నాము. అండర్ నా కంట్రోల్లో ఆ క్లినిక్ అనేది రన్ అవుతూ ఉంది. మనకి ఇన్పేషెంట్ సక్సెస్ రేట్ కనుక చూసుకుంటే దాదాపు 80 సక్సెస్ రేట్ మనము అందించగలిగాము ఇప్పుడు ఉండే వాటిల్లో. ఫిజియోథెరపీ, ఫస్ట్ మనం ఫిజియోథెరపీ గురించి మాట్లాడుకున్నాం అండి. ఫిజియోథెరపీ అంటే ఏంటి, అసలు ఫిజియోథెరపీ ఎవరికి అవసరం అనే దాని కనుక మనం కన్సిడర్ చేసుకుంటే, ఈ రోజుల్లో దైనందిన జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో అంటే ఈజీ అయిపోయింది లైఫ్. ఈజీ ఇన్ ద సెన్స్, మనం ఇక్కడి నుంచి ఒక షాప్కి వెళ్ళాలి, కాదు బయలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. పాతకాలంలో అలా కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచి వెళ్ళడము, లేదా ఇంకొక కష్టమే ఉండేది. ఎద్దుల బండి నడపాలన్నా కూడా వాడికి కష్టమే ఉండేది. అలాంటి దైనందిన జీవితం నుంచి ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిపోయాము. ఈ ఫాస్ట్ లైఫ్ అలవాటు పడిన తర్వాత నేను ఫీల్డ్లోకి వచ్చిన 20 సంవత్సరాల క్రితము నడువు నొప్పి, నేను 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళని మాత్రం నడువు నొప్పి కానీ, మెడ నొప్పి కానీ, మోకాల నొప్పులు కానీ 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళని మాత్రమే చూశాను. కానీ గత 5 సంవత్సరాల్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అండి. ఎంత చేంజెస్ వచ్చాయి అని అంటే, పూర్తిగా ఫామ్ అవడానికి 20 సంవత్సరాలు పడితే, 18 సంవత్సరాలు పడితే 20 సంవత్సరాల వాళ్ళకి అరుగుదల నేను చూశాను, మెడలో కానీ నడుములో కానీ. సో ఇవన్నీ కూడా మన జీవితంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల జరుగుతూ ఉన్నది. ఇది మాడిఫై చేసుకోవటం అంటే మనము ప్రతి దాన్ని ఆపలేం కదా. ఇది జనరేషన్ మారిపోతూ ఉంది. ఆ ఫాస్ట్ లైఫ్ మనం అలవాటు పడాలి. ఒకప్పుడు ఫిజియోథెరపీ నొప్పులు వస్తేనో, లేకపోతే ఏదైనా సమస్య వస్తేనే ఫిజియోథెరపీ తీసుకునేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, అంటే 20 సంవత్సరాల నుంచి ఉండే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఒక పార్ట్ అవుతుంది. ఆ పార్ట్ ఎలా అయింది అని అంటే, ప్రివెంటివ్ మెడిసిన్ అంటున్నాం ఇప్పుడు కొత్తగా. ప్రివెంటివ్ మెడిసిన్ ఇన్ ద సెన్స్, రాకుండా కొన్ని జబ్బులకి మందులు, వ్యాక్సిన్స్. ఇప్పుడు కోవిడ్ రాకుండా వ్యాక్సిన్స్ వేసాం, అట్లా ప్రివెంటివ్ మెడిసిన్ వచ్చింది. అదేవిధంగా ఫిజియోథెరపీలో కూడా ప్రివెంటివ్ మెజర్స్ అంటే ముందుగానే నడుము నొప్పి రాకుండా, మోకాలు తొందరగా అరిగిపోకుండా, తొందరగా మెడ అది అరిగిపోకుండా తీసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఆ జాగ్రత్తలు ఏంటంటే రెగ్యులర్గా మా ఫిజియోథెరపీ సెంటర్